భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం 31/12/2023 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణపక్ష చవితి ఆదివారం. ఈరోజు చవితి ఉదయం 10:11 వరకు, మఘా నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జ్యం సాయంత్రం 6:02 నుండి 7:48 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:04 నుండి 4:48 వరకు, సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:32, అమృతగడి తెల్లవారుజాము 4:37 నుండి 6:23 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 నుండి 8 ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం, ప్రీతియోగం తెల్లవారుజాము 3:05 వరకు, బాలవ ఉదయం 10:11 వరకు, కౌలవ రాత్రి 11:14. గురు వక్త్రత్యాగ గురువుగారి రోజు గురు వక్ర కాలే గురు ఉదయం 7:50 వక్రత్యాగం చేశారు. గురువు వేరే స్థానాలు వక్రస్థానాలు విడిచిపెట్టాడు గురువు కూడా. ఈరోజు విశేష ధనుర్మాసలు విశేషంగా ఆరాధించడం, స్వామిని స్మరించడం, ఆరాధించడం చేసుకోండి, అన్ని విధాలుగా యోగ్యం. అలాగే రేపు 1వ తారీఖు ఆంగ్లనామ సంవత్సరం, మనకేం సంబంధం లేదు. మనం ఏమన్నా పూజలు చేసినా విశేషంగా ఏం చేసినా ఏం ఉండదు అన్నమాట. ఆంగ్లనామ మన సంవత్సరాది ఉగాది అన్నమాట. అందుచేత రేపు ఏం చేసినా మనకేం ప్రయోజనం లేదు. ఈ తాగేసి తూలి వాళ్ళు యాక్సిడెంట్లు చేసుకోవడం అది తప్ప ఏవి కూడా చెట్లు కానీ కొత్తగా పువ్వులు పూయడం కానీ ఆకులు పూయడం, ఉన్న పువ్వులు కూడా రాలిపోతూ ఉంటాయి అన్నమాట. పువ్వులు పూయడం, ఆకులు పూయడం, ప్రకృతిలో ఏ విధమైన మార్పులు ఆంగ్ల సంవత్సరంలో ఏం జరగవు అన్నమాట. ఉగాది రోజే మన కొత్త సంవత్సరాలు కూడా ఆ రోజు జరుగుతాయి. ఇవేవి కూడా రేపు జరగవు. జరిగే వాళ్ళు తాగేసి యాక్సిడెంట్లు వాళ్ళని ఏమైనా గుద్దుకుంటూ ఈ విధంగా కుయ్యో మొర్రు అంటారు అంతే. అంతకన్నా మరి ఏమీ కూడా ఆంగ్లనామ సంవత్సరం విశేషం ఏమీ కూడా లేదనే చెప్పడం జరుగుతుంది. అదే మనకు సంబంధించింది, ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి మనకు సంబంధం లేదు. ఈరోజు చక్కగా భగవంతుని దర్శించడం, ఆరాధించడం, పూజించడం ఈరోజు చేసుకోండి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది ఈరోజు అని చెప్పడం జరుగుతుందన్నమాట. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో భక్తి యోగంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భావద్వేషిణీ అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో భక్తా సమే ప్రియ. ఓ అర్జున, ఏమాత్రము కాంక్ష లేనివాడు అంటే కోరికలు లేనటువంటి వాడు, శరీర ఇంద్రియ మనస్సరియందు శుచి అయి ఉన్నవాడు, దక్షుడును, పక్షపాత రహితుడును, ఎట్టి దుఃఖాలకు కూడా చెలించనిటువంటి వాడు, సమస్త కర్మలు నాకు అర్పించినటువంటి కర్తృత్వ భావం లేనటువంటి వాడు అయిన భక్తుడంటే నాకు చాలా ఇష్టం. యోనా ఈ విధంగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు తరించగలుగుతారు, వాళ్ళు నన్ను పొందగలుగుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ అతి రహస్యాన్ని ఈరోజు మనకి చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.